ఇదిగో చూడండి. ఇగో ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు, మన జనగాం మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ ఉన్న శ్మశాన వాటికను ఎక్కడున్న చెత్తను తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్గా తయారు చేసిండ్రు ఇక్కడ ఇదంతా. అందరికీ నమస్కారం అండి. నేను గిర్నిగడ్డలో ఉన్నటువంటి మన గ్రెయిన్ మార్కెట్, దాని గ్రెయిన్ మార్కెట్ పక్కన మన శ్మశాన వాటిక అక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఈరోజు జనగామ మున్సిపాలిటీ వారు అనాథ శవాలను తీసుకొచ్చి కాల్చకుండా వారి సమాధి అయితే ఎక్కడైతే చేస్తారో దానికి పలానా కాడ సమాధి ఉన్నదనే గుర్తు పెట్టకుండా ఏది మామూలుగా ఇట్లా తవ్వడం, పడేయడం, తెచ్చినామా, పెట్టినామా, పడేసినామా, జేసీబీ తోటి సమానం అన్నామా, పోయినామా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అక్కడ సమాధి ఉన్నది అనేది ఎవరికి అర్థమైతలేదు. అనాథ శవాలను తీసుకొచ్చి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ పాతి పెట్టి కాల్చకుండా రేపు స్థానికులకు వాళ్ళు కూడా చనిపోయినప్పుడు ఏ విధంగా నష్టపోతారో, ఏ విధంగా వాళ్ళకు